నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే నాగరత్నం నాయుడు గారి ఫామ్లో అయితే ఉన్నాం. అసలు సార్ ఎలా ఇంత పెద్ద ఫామ్ని అరేంజ్ చేసుకున్నారో ఇది చూసుకుంటే 17 ఎకరాస్ మొత్తం గుట్టలు గుట్టలు ఉండేదంట. బట్ సాగు భూమిగా బ్యూటిఫుల్గా చేశారు. మీరు ఎప్పుడైనా పువ్వు నవ్వడం చూసారా? చెట్టుతో మాట్లాడే వ్యక్తిని చూసారా? భూదేవతని పెళ్లి కూతురులా అలంకరించే వ్యక్తిని చూసారా? అంత గొప్ప వ్యక్తి మన పక్కన అయితే ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం కిషోర్. సార్, మీరు ఈ 17 ఎకరాలు ఎప్పుడు తీసుకున్నారు? ఇది 1920 అంటే 35 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం. సిటీకి ఇది ఎంత దూరం ఉంది సార్? సిటీకి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మనకి వచ్చేటప్పుడు రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉంది. మా దీనికి ఏ కారణం నుంచి అయినా రావచ్చు. వరంగల్ నేషనల్ హైవే నుంచి రావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 10లో దిగచ్చు, లేదా ఎగ్జిట్ నెంబర్ 11లో దిగేసి ఇటు రావచ్చు. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఖమ్మం జిల్లా నుంచి రావాలంటే అబ్దుల్లాపూర్ మెట్ నుంచి రావచ్చు. ఇక్కడ షామీర్పేట నుంచి రావాలంటే అబ్దుల్లాపూర్ మెట్ నుంచి, బాంబే నేషనల్ హైవే నుంచి అన్ని రకాలుగా కూడా యాక్సెస్ ఉంది. బెంగళూరు హైవే నుంచి కూడా అక్కడ ఎక్కారంటే ఎగ్జిట్ నెంబర్ 10లో దిగినా ఇక్కడికి రావచ్చు. సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో 9th క్లాస్ స్టడీ చేస్తున్న పిల్లల బుక్కుల్లో మీ లెసన్ ఉండడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్న ఇద్దరు సీఎంలకు కూడా నేను ధన్యవాదాలు తెలిపాల్సింది. ఇంతకుముందు ఉన్న సీఎంలు ఇద్దరు కూడా నా గురించి నేను చేసిన సేవకు విద్యార్థులను ఎడ్యుకేట్ చేసిన విధానాన్ని గౌరవించి, ఈరోజు సైబర్ నేరాలంతా కూడా విద్యార్థులే చేస్తున్నారు కాబట్టి ఆ సైబర్ నేరాలు సాధ్యమైనంత వరకు ఎలా తగ్గించవచ్చు అని చెప్పేసి ఆ విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి సో ప్రకృతికి దగ్గరగా ప్రకృతి అంటే ఏంటి అని నేర్పించి, ప్రకృతి కన్నా గొప్పది లేదని వాళ్ళకి నేర్పించడం ద్వారా సో సమాజ సేవలో ప్రకృతే గొప్పది అనేది వాళ్ళకి తెలియజేయడం వల్ల సో అనేక రకాలైన ఈ సైబర్ నేరాలు కానీ, డ్రగ్స్ కానీ, ఈ మాఫియా కానీ ఇవన్నీ కూడా తగ్గించడం ఒక రైతు కూడా తలుచుకుంటే తగ్గించచ్చు అనేది నా భావన. అందువల్ల ముక్కుపచ్చలని చిన్నపిల్లలు వాళ్ళు కొంచెం పెద్దలై మీ వయసుకు వచ్చేసరికి అనేక రకాలుగా అన్ని అలవాట్లు అవుతుంటాయి కాబట్టి ఆ అలవాట్లు రాకుండా ముందుగానే వాళ్ళని తీర్చిదిద్దేది నా వంతుగా తీసుకున్నాను. అందువల్ల అలాంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, మొక్కలు నాటించడం, వాళ్ళ చేత నీళ్లు పోయించడం, సో మొక్కలు ఎలా పెంచడం, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక మొక్కను మీ ఇంటి ముందు నాటేసి ఆక్సిజన్ నువ్వు వెళ్ళేటప్పుడు మొక్కను కొంచెం వంగి చూసినావంటే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. సో నువ్వు సాయంకాలం వరకు నీ స్కూల్కి పోయి వచ్చిన తర్వాత కూడా నువ్వు వచ్చింది ఒక మంచి ఆక్సిజన్ తీసుకోవచ్చు అని చెప్తాం. వాళ్ళు నాటిన చెట్టుకు ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్ళు పోసిపోతే సాయంకాలం వచ్చేటప్పుడు ఒక ఆకు తొడుగుంటుంది. దాన్ని చూసి వాళ్ళు ఎంతో సంబరపడుతుంటారు. పొరపాటున దానికి ఒక ఫ్లవర్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఆనందానికి అంతుపట్టలేదు. అందరికీ వాట్సాప్లలో పెట్టుకుంటుంటారు, దానికి ఒక కాయ కాసిందంటే అద్భుతంగా ఉందని చెప్తుంటారు. ఆ విధంగా నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ ధ్యాస అంతా కూడా ప్రకృతి మీద ఉంటుంది. ప్రకృతిని ప్రేమించేవాడు తండ్రిని గౌరవిస్తాడు, తల్లిని గౌరవిస్తాడు, గురుభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. సో ప్రకృతిని ఒక విధ్వంసం చేసేవాడు వాడికి తల్లి అయినా ఒకటే, భార్య అయినా ఒకటే, అక్క అయినా ఒకటే, చెల్లి అయినా ఒకటే, పరాయి స్త్రీ అయినా ఒకటే, అందరినీ ఒకలాగానే చూస్తాడు. మానవత్వం లేని విశిష్టన రహితంగా కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. డ్రగ్స్ కానీ, మాఫియా కానీ అనేక రకాలుగా విచ్చలవిడిలుగా అయిన మన సంస్కృతిని పాడు చేస్తున్నారు. కాబట్టి మన సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళకు మంచి విద్యాభ్యాసం కావాలనే దాంతో నేచర్లో ఇక్కడ విద్యార్థులు నేను ఎడ్యుకేట్ చేస్తుంటాను. తద్వారా నేను చేసిన విధానానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వంలో కూడా నన్ను గౌరవించి సో వాళ్ళు నేర్చుకున్న విద్యార్థులు అనేక మంది ఈరోజు ఏ కంట్రీలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నాకు రోజుకి అనేక మంది ఫోన్లు చేస్తూ వాట్సాప్లో కూడా మేము ఎలా ఉన్నాం, మీ దగ్గర నేర్చుకున్నది ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు సంబరపడుతుంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాను. సార్ నాయుడు గారు, ఇప్పుడు కొంతమందికి 1000 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి. కానీ మీరు ఈ 17 ఎకరాల్లోనే ఎంత రివార్డులు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే మీకు 200లకు పైగా అవార్డ్స్ వచ్చున్నాయి. ఇంకా ఎక్కువే వచ్చాయి, దాదాపు 380, 400 దాకా వచ్చాయి. సో అవార్డులు అనేది ప్రాముఖ్యత కాదు, కానీ సో మనం చేసే వ్యవసాయం చేసే విధానం. 1 ఎకరం ఉన్న రైతు నష్టపోకూడదు, 10 ఎకరాలు ఉన్న రైతు నష్టపోకూడదు. సో 50 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చినంత ఇన్కమ్ రావడం లేదు కాబట్టి బాధపడుతూ ఉన్నారు రైతు. ఆ రైతు బాధపడకుండా ఉండడానికి మెళుకువలతో తెలిసిన వ్యవసాయం చేయమనేది మా ఉద్దేశం.
చూసారా ఈ కొద్ది పొలాల్లోనే కూడా ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అవును. ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి. ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేదాన్ని మా సిద్ధాంతం. ఇల్లు జిమ్మే చీపురు కట్ట నుంచి, దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడ నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి కూడా మా పొలం నుంచే వస్తుంది. కాబట్టి సో రైతు ఆత్మహత్య చేసుకొని వ్యవసాయాన్ని ఇక్కడ మేము సృష్టించాం. సో విషం లేని ఆహారాన్ని ఇక్కడ పండిస్తున్నాం. కలుషితం లేని నీరు మా దగ్గర ఉంది, కలుషితం లేని వాయువు ఆక్సిజన్ ఉంది. సో అవర్స్ ఇది ఆక్సిజన్ ప్లాంట్ అనేది మా ఉద్దేశం. ఈరోజు మీరు చెప్పుకుంటారు మైక్రోసాఫ్ట్ కంపెనీ గొప్పదని, సాఫ్ట్వేర్ ఆ కంపెనీ గొప్పది, ఈ కంపెనీ గొప్పదని. వీటన్నిటికన్నా కూడా మా నేచర్ ఫామ్ గొప్పదని నేను గర్వంగా చెప్పగలుగుతాను. దే ఆర్ ప్రొడ్యూసింగ్ చిప్స్, వీఆర్ ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్. వితౌట్ ఆక్సిజన్ నో వన్ కెనాట్ లివ్. సో చిప్స్ లేకుండా బతకచ్చు, కానీ అది ఫైనాన్షియల్గా డబ్బులు తాత్కాలికంగా ఉంటుందే కానీ మరి మనిషికి ప్రాణం ఉంటేనే కదా డబ్బులతో ఆనందం కూడా. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో అంతకుముందు నేను విద్యార్థులకు చెప్పేవాడిని ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని చెప్పేవాడిని. ఇప్పుడు ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దౌర్భాగ్యం చూసారా, ఇప్పుడు మన ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్కి పోవాలంటే 250 రూపాయలు ఆక్సిజన్ని తీసుకునేసి వెళ్తున్నారు. సెకండ్ ప్లేస్లో మన హైదరాబాద్ కూడా ఉంది. సో కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా గ్రీనరీ చేసి మంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే మొక్కల్ని ప్లాంటేషన్ చేయమని చెప్తుంటాం. మాది దానికి అనుగుణంగానే మా ఫామ్ని మోడల్ ఫామ్గా కూడా ఈరోజు భారతదేశంలో ఉంది. ఇక్కడ మైక్రో క్లైమేట్ మీరు బయట 47 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంత సమ్మర్లో ఉన్నాయి, ఇక్కడ చూడు ఎంత ఆనందంగా ఉండు. మరి 30 డిగ్రీ సెంటిగ్రేడ్, 25 డిగ్రీస్, 20 డిగ్రీ సెంటిగ్రేడ్లు, ఈవెన్ 10 డిగ్రీస్, 0 డిగ్రీస్లో ఉండే మొక్కలు కూడా ఇక్కడ బతికిస్తున్నాం. ఎందుకంటే నా ఉద్దేశం ప్రపంచంలో అన్నిటికన్నా ప్రకృతి గొప్పదని చెప్తాను. గొప్పది ఆ ప్రకృతిని మనం గౌరవించడం. ఈరోజు చూసావా మనం ఆ ప్రకృతికి అనుసంధానంగా ఉండడం వల్ల అని ఈరోజు మన సైనికులందరూ కూడా ఎలా పోరాడుతున్నారు. ఈ దేశానికి ఒక మంచి రైతు కావాలి, మంచి సైనికుడు కావాలి. ఈరోజు సంబరం ఎలా ఉంటుందో చూసాం కదా. త్రిదళాలు అందరూ కలిసి యుద్ధం చేయడం ప్రపంచ దేశాలను ఆదర్శంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నా భారతదేశంలో రైతాంగం కూడా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలనేది ఒక రైతుగా నా కోరిక. స్టడీ ఎక్కడ కంప్లీట్ చేసేసారు? స్టడీ నేను చిత్తూరులో పుట్టాను, చిత్తూరులో చదువుకున్నాను. తర్వాత మెడ్రాస్లో చదువుకున్నాను. అక్కడ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ చేశాను. అది అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ చేస్తుంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశాను. అక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు మట్టి వాసన తెలుసు. ఈ మట్టిలో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అని తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా గొప్పది ఈ భూమాత అనేది. ఈ భూమాతను ఎలా సంరక్షించుకోవాలనేది మా విధానం కాబట్టి ఆ కోణంలో భూమిని రక్షించుకోవాలనే నినాదంతో ఉంటుంది. సేవ్ సాయిల్ సేవ్ ద వాటర్ అనే నినాదంతో ఇక్కడ మేము